నా పేరు శ్యామ్ కుమారు. మా చిత్తూరు. నేను ధ్యానానికి దగ్గర 16 సంవత్సరాలు అయింది అది. నేను ధ్యానానికి రావడానికి ముందు నాకు ఎవరు దీని గురించి ఏం చెప్పలేదు. నేనే ధ్యానానికి రావాలా, ఒక బీపీ అట్లాంటివి కంట్రోల్ అవుతుంది, హెల్త్ పరంగా బాగుంటుంది అన్న దీంతో ధ్యానం చేయొచ్చు, దీనివల్లే లాభాలు ఉంది అనేసి అన్న భ్రమలో ఉన్నాను. కానీ ధ్యానం సబ్జెక్ట్ అయితే నాకు ఏమాత్రం తెలియదు. మన పిరమిడ్ మాస్టర్ ఒక అతను జయశంకర్ అనేసి అతను వచ్చి, మేము ధ్యానం సెంటర్ ఉండదు, వచ్చి చేస్తూ రండి అన్నారు. అప్పటికి నేను ధ్యానం చేయాలని ఒక థాట్ మాత్రం రిలీజ్ చేసినాను. అతనే మా షాప్ వరకు వచ్చి, మేము ధ్యానం సెంటర్ ఉంది, మీరు ధ్యానం చేస్తూ రండి నేర్పిస్తానని చెప్పి చెప్పడము, నేను పోయి ధ్యానానికి రావడము జరిగింది. కానీ ధ్యానము తన శ్వాస మీద ధ్యాస పెట్టాలా, ఇలా చేయాలని చెప్పాడే కానీ దానివల్ల లాభాలు ఏమున్నాయో నాకేం తెలియదు దాని గురించి. తనేమో క్లాసులు రమ్మంటాడు, కానీ క్లాసులు పోయేలేదు. కాబట్టి నాకు అసలు ధ్యానంలో గురించి ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుందో కూడా తెలియదు. కొన్ని రోజుల తర్వాత సెంటర్లో ధ్యానం చేసేటప్పుడు సార్ స్పీచ్ పెట్టడం జరిగింది. ఈ స్పీచ్ ఏమి ఇంత బాగుంది, ఎవరిది అంటే మన పత్రిసాది గురువు, ఆయనే మనకు ఈ ధ్యానానికి ఇలా చెప్పడంతో మళ్ళీ అక్కడ నుండి ఒక్కొక్క క్లాసులు వినడంతో దీనిలో ఎంత లోతుంది, అసలు అప్పుడు ప్రాపంచికంగా ఆలోచించే విధానానికి ఇప్పుడు ధ్యానం ద్వారా వచ్చినాక జ్ఞానంతో ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంది అనేసి తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆలోచన విధానము వేరు, ఆలోచనలో అది కరెక్ట్ అనుకుంటాం, కానీ ధ్యానంకి వచ్చినాక ఏవేవి కరెక్టు ఏమేమి అనేది ఒక ధ్యానం తర్వాతనే తెలిసింది. మళ్ళీ అక్కడ నుండి ధ్యానాన్ని చాలా దాని గురించి తెలుసుకున్న తర్వాత దానికి వదలకుండా ఇంతవరకు చేస్తున్నాను. తర్వాత ధ్యానంలో అంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్లు కూడా వచ్చినాయి. కొన్ని గురువుల సౌండ్లు వినడము. నాకు ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే పిరమిడ్ వ్యాలీకి పోయినప్పుడు క్వీన్స్ ఛాంబర్లో కూర్చున్నాము. క్వీన్స్ ఛాంబర్లో కూర్చున్నాము, నా శరీరం మొత్తము ఒక షేక్ అయ్యింది. ఏంది బిల్డింగ్ షేకా, నాకు షేకా అనుకున్నాను. అంతకుముందు ఎక్స్పీరియన్స్లు ఎవరైనా చెప్తే నేను నమ్మేవాడిని కాదు. తర్వాత అక్కడ చూస్తే మళ్ళీ అక్కడికి వచ్చి ఆ క్వీన్స్ ఛాంబర్ దిగుతూ ఉంటే నాకు ఒళ్ళంతా పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ వచ్చింది. గేటు బయట వరకు కూడా నడిచే శక్తి లేకుండా పోయింది. అక్కడ అప్పుడు ఎనర్జీ అంటే ఎలా ఉంటుంది, ధ్యానం అంటే ఏమి, బాడీలో ఏం జరుగుతుంది అన్నది అక్కడ నాకు ఫుల్గా ఎక్స్పీరియన్స్ జరగడం జరిగింది. అప్పటి నుండి ధ్యాన అనుభవాలని మీద నాకు అవగాహన వచ్చింది. ఓ ఇలా ఉంటుంది, ఎవరైనా ఇంతకుముందు చెప్తే నేను కూడా నమ్మేవాడిని కాదు. నా ఎక్స్పీరియన్స్, నా ఓన్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే దాని గురించి నాకు అర్థం కావడం జరిగింది అనమాట. ఇది కాకుండా ధ్యానంలో నేను చాలామందికి కౌన్సిలింగ్ చేయడము జరిగింది, ప్లస్ నెగిటివ్స్ క్లీనింగ్ చేయడము, ఇలాంటివి కూడా నాకు మాస్టర్సే ధ్యానంలో నేర్పించడం జరిగింది. కొన్ని ముద్రలు నేర్పించడం కూడా జరిగింది. ఇలా నా ధ్యానాన్ని నేను సాగిస్తూ పోతున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉండే ఎక్స్పీరియన్స్లో, ఇంకా మస్తుగా ఉండదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా చాలా వరకు ధ్యానం వరకే చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్లు ఇలా ఉంటుంది, ఇవి ఉంటుంది, దీనివల్ల ఇంత ఇంప్రూవ్మెంటు అనేసి ఎవరికి చెప్పడం లేదు. వాళ్ళు ఈ ధ్యానానికి వచ్చి ధ్యానం వల్ల లాభాలు తెలుసుకోవాలా, ధ్యానం వల్ల ఏం వస్తుంది, వాళ్ళే ఎక్స్పీరియన్స్ చెందితేనే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి రాదు. ఇంకోటి ముఖ్యంగా క్లాసులు, ఖచ్చితంగా క్లాసులు వినాలి, వాటి సబ్జెక్టులు చదవాలి. అప్పుడే వాళ్ళకు ధ్యానం మీద ఏకాగ్రత కలుగుతుంది. ధ్యానం గురించి ఖచ్చితంగా వాళ్ళు ముందుకు పోగలుగుతారు. పిఎంసికి చాలా థ్యాంక్స్.